హాయ్ అండి, నమస్తే. మెంతిపప్పు అంటే మెంతాకుతో చేసే పప్పు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డట్టేనండి. మెంతిపప్పు మీన్స్ మెంతులతో చేసే ఎంతో టేస్టీ పప్పు అండి. మెంతులు వేస్తున్నారని చేదుగా ఉంటుందేమో అని డౌట్ పడుతున్నారా? అబ్బే, అస్సలు ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తయారు చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మరి రాయలసీమ స్పెషల్ అయిన ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించద్దండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 10 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 3 కప్పుల నీళ్ళు వేసేసుకోవాలి. 2 వంకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని అదేవిధంగా 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. కొంచెం చింతపండును యాడ్ చేసుకుందాం. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని అంతా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటే పప్పు మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత పప్పు గిన్నెతో బాగా ఈ విధంగా మెదుపుకోవాలండి. తాలింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి పోపుని కలిపేసుకుందాం. ఈ విధంగా చేయాలి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.